తెలుగువారి రుచి 9 అయిందండి ఇప్పుడు. ఇంటి దగ్గర నుంచి 7:30కి బయలుదేరాము. ఇక్కడ టిఫిన్ చేయడం కోసం ఇక్కడ ఆగాము. నైన్ అయింది ఇప్పుడు టైం. ఎక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి, ఎక్కడ కూర్చోండి కూర్చోండి. బ్రేక్ఫాస్ట్ ఏముంది? ఓన్లీ దోశ. దోశ తింటావా? పూరి గిరి ఏదో చెప్పాలా? ఉంటాయి సార్. ఓన్లీ దోశ, ప్లేన్ దోశ, ఆనియన్ దోశ, టీ గరం దోశ, పన్నీర్ దోశ, సెట్ దోశ. 31. ఇది క్యారెట్స్ లేటెస్ట్. అది టౌన్ ఓకే, నో ఇష్యూ. ఇంకేం కావాలి? కానీ పంచకట్టు విద్య అమ్మాయి ఏంటి అమ్మాయి అలా ఇడ్లీ ఇట్లా చేయబడితే పుష్కొని పోతుంది. దానికి ఎంత సోపరం ఉండదు తెలుసా? బాగలేదా? ఫ్రిడ్జ్లో పెట్టించారు చట్నీ. ఇప్పుడు చల్లగా ఉంది. దోశ కూడా చల్లగా ఉన్నాయా? దోశ కొంచెం వేడిగా ఉంది. నేను అడిగా, లేకపోతే హాయిగా ఏదో ఒకటి చపాతీ ఏదో తిన్నామని చెప్తే నీకు దోశ కావాలంట. నేను ఇక్కడ కూడా చాలా మంది ఆడుతున్నాను. నాన్ వెజ్ ఇక్కడ దొరుకుతుంది, వేరే ఏం లేదు. లేకపోతే భోజనం చేయాలి. ఒక పప్పు, ఇది ఏంటది, ఒక పప్పు ఒక మిక్స్ వేసి తీసుకొని అందరికీ చపాతీ తీసుకొని ముగ్గురు షేర్ చేసి హాయిగా మీరు ఎవరు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను మూసుకున్నాను. లేకపోతే అది తినవచ్చు. తీసుకోవాలా? తింటావరే? నువ్వు తిను, అన్నం తినేవాడు తినే. అన్నం తినేవాడు ఒక్కరినే ఒక్కడ దోశ బాగానే ఉంది కానీ చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టించారు. ఇప్పుడు నెక్స్ట్ వస్తే నల్గొండ వస్తుంది. నల్గొండ కొంచెం పెద్ద ప్లేస్. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ మొత్తం అంతేగా. నెల్లూరు లాగా దానికి కావాలి అడుగు. సెట్ దోశ అంటారు. కాఫీ, టీ ఏమవుతుంది? నేను తిన్న తర్వాత నాకు ఒక టీ ఇచ్చేవాళ్ళు. నాకు కాఫీ ఇవ్వయ్యా. సార్ అయిపోయాక మీకు టీ, మేడం గారికి కాఫీ. ఓకే నీకు? నేను అన్నం తిన్నాను, నాకే మొక్క పెట్టాను. ముందు చెప్తే అన్నం అయితే తినేవాళ్ళం అందరం. అడుగుతున్నా ఏం కావాలి, ఏం కావాలి? సెట్ దోశ అంటే ఓతప్పం. ఓతప్పం ఇది. ఊతప్పం కాదమ్మా. ఎందుకు అంటే దెబ్బ రొట్టె. షుగర్లో చెప్పమర్చిపోయా. ఓకే పెట్టి
నైట్ 12:30 అయిందండి. 12:30కి కాఫీ వేపుతారు కాదు. గ్యాస్ సిలిండర్ ఆక్సిజన్ ఆక్సిజన్